నమస్తే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్ నేను సృజన తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ గ్యారంటీల అంశం మరోసారి కేంద్ర బిందువుగా మారింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరుతూ పలు కీలక ప్రశ్నలను లేవనెత్తారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలు తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా పలు గ్యారెంటీలు ఇచ్చారని, ఆ హామీలను నమ్మి ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అప్పగించారని రామచంద్రరావు గుర్తు చేశారు. అయితే ప్రభుత్వం ఏర్పడి చాలా కాలం గడిచిన అనేక కీలక హామీలు ఇప్పటికీ అమలు కాలేదని ఆయన ఆరోపించారు. మహిళలకు ప్రతి నెల 2500 ఆర్థిక సాయం అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించిందని, కానీ ఇప్పటికీ ఆ పథకం కోసం లక్షలాది మంది మహిళలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. రైతులకు రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారని, రైతులు ఇప్పటికీ ఆ నిధుల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారని అన్నారు. కౌలు రైతులు, రైతు కూలీలు కూడా తమకు ఇచ్చిన హామీలు అమలవుతాయని ఆశించినా నిరాశ ఎదురవుతుందని విమర్శించారు. అలాగే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని చెప్పిన వేలాది కుటుంబాలు ఇప్పటికీ ఈ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నాయని తెలిపారు. విద్యార్థులు విద్యా భరోసా పథకం కింద 5 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించినప్పటికీ ఆ హామీ కార్యరూపం దాల్చలేదని ఆరోపించారు. ఫీజు రియంబర్స్మెంట్ సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత పరిస్థితిని ప్రస్తావిస్తూ నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని రాహుల్ గాంధీ పదే హామీ ఇచ్చారని, కానీ ఇప్పటికీ ఆ పథకం అమలు కాలేదని అన్నారు. జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై కూడా యువతలో తీవ్ర అసంతృప్తి ఉందని పేర్కొన్నారు. వృద్ధులకు నెలకు 4,000 పెన్షన్, ఒంటరి మహిళలకు మరియు దివ్యాంగులకు పెంచిన ఆర్థిక సహాయం, కాలేజీకి వెళ్లే అమ్మాయిలకు ఉచిత స్కూటర్లు వంటి హామీలు కూడా ఇప్పటికీ అమలు కాలేదని రామచంద్రరావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల అమలులో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజల ఆందోళనను, సమస్యలను నేరుగా రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లేందుకు వీలుగా అపాయింట్మెంట్ ఇప్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఒకవేళ కాంగ్రెస్ నాయకత్వం స్పందించడంలో లేదా అపాయింట్మెంట్ కల్పించడంలో విఫలమైతే అది తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ చేసిన ద్రోహంగా భావించాల్సి ఉంటుందని హెచ్చరించారు.